అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. కేంద్ర బడ్జెట్ లో వైపీకి భారీగా కేటాయింపులు జరిగాయి. ఇది నరేంద్ర మోడీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి బడ్జెట్ లోనే ఇక టీడీపీ భారీగా ప్రాజెక్టులు కొట్టేసింది. మరి మనతో ఇప్పుడు కేంద్ర పౌర విమానయాన మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఉన్నారు, ఆయన అడుగుదాం. సార్, ఇది తొలి విజయమా? ఎస్, ఖచ్చితంగా తొలి విజయంగా భావించాలి. చాలా తొందరగా ప్రజల్లో ఏ నమ్మకంతోనైతే గెలిపించారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోగలిగాం. వాళ్ళు అనుకున్న విధంగా ముఖ్యమైన సమస్యలు రాష్ట్రానికి సంబంధించి ఏవైతే ఉన్నాయో అవి సంబంధించినటువంటి అంశాల మీద మేము ఒక సమాధానాన్ని తీసుకొని రాగలిగాం. పోలవరం ప్రాజెక్టు అందరి దృష్టిలో ఉండింది, ఎలా అవుతుందని కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లోనే చెప్పింది. టైం బౌండ్ మేనర్గా మేము కంప్లీట్ చేస్తామని. అమరావతికి సంబంధించి ఎలా చేస్తామని అనుకున్నారు. రైతులు సుమారు అంత పెద్ద రైతు ఉద్యమం దేశంలో ఎక్కడ జరగలేదు, మన అమరావతిలో జరిగింది. వాళ్ళకు కూడా క్లారిటీ ఇచ్చే విధంగా ఈరోజు 15,000 కోట్ల రూపాయలతో రీబిల్డింగ్ అమరావతికి ఈరోజు ఖచ్చితంగా కేటాయించారు. సో దాని పరంగా అలాగే వెనుకబడినటువంటి జిల్లాలు కూడా ఏవైతే ఉన్నాయో వెనుకబడినటువంటి జిల్లాలను కూడా గుర్తించి అందులో ప్రకాశం కూడా పెట్టడం, ప్రకాశాన్ని కూడా చేర్చి దానికి కావాల్సినటువంటి సదుపాయాలు కానీ సహకారం కానీ నిధులు కానీ కేటాయిస్తామని అది కూడా ఈరోజు చెప్పడం జరిగింది. మరి నోడ్స్ పరంగా ఇండస్ట్రియల్ కారిడార్స్ మీద కొప్పర్లు కానీ అలాగే మన ఓర్వకల్లు కానీ ఈ నోట్స్ను కూడా డెవలప్ చేస్తామన్నారు. దానితో పాటు అనేక కార్యక్రమాల్లో ఇంకా భవిష్యత్తులో కూడా ఏ సహకారం కావాలన్నా కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సహకారం అందిస్తుందని కూడా చెప్పడం జరిగారు. ఇది ఖచ్చితంగా విజయంగా మేము భావిస్తున్నాం. ఇది ఒక సంవత్సరం బడ్జెట్ మాత్రమే, మరి ఇంకా 4 బడ్జెట్స్ ఉన్నాయి. 4 బడ్జెట్స్ లో కూడా కేంద్రం నుంచి ఇదే తరహా సహకారం తప్పకుండా ఉంటుంది. అయితే ఇప్పుడు బాధ్యత ఏంటి, ఇప్పుడు కేటాయింపులన్నీ కూడా మనం సద్వినియోగం చేసుకోవాలి. దాన్ని అన్ని కూడా గ్రౌండ్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేయాలి. ఈ నమ్మకం ఎందుకు ఉందనంటే అక్కడ స్టేట్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఆయనకి ₹1 ఇస్తే అది ₹1,00,000 తయారు చేసే మేధాశక్తి ఆయనకు ఉంది. ఎకనామిక్ యాక్టివిటీ కానీ ఎంప్లాయ్మెంట్ని కానీ అలా ప్రమోట్ చేసే ఆ శక్తి చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంది. కాబట్టి ఈరోజు ఏ కేటాయింపులు అయితే జరిగాయో దాన్ని గ్రౌండ్ లెవెల్లో మరింత పెద్ద ఎత్తున దాన్ని ఇంప్లిమెంట్ చేసుకునే స్టేజ్లో మన నాయకత్వం అక్కడ ఉంది. కాబట్టి భవిష్యత్తులో కూడా ఇంకా పెద్ద ఎత్తున మనం తెచ్చుకోగలం. కేటాయింపులతో మీరు సాటిస్ఫైగా ఉన్నారా? ఇప్పుడు ఫస్ట్ బడ్జెట్ 60 డేస్లో పెట్టిన బడ్జెట్ మనం చాలా కృషి చేసి అంశాలనే లేవనెత్తి ఇది ముందు ప్రయారిటీగా అంటే కోర్గా ఈ అంశాలు మాకు అడ్రస్ చేయాలని చెప్పి ముందుగానే మనం వాళ్ళకి చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా ఈరోజు అన్ని విధాలుగా కూడా సాటిస్ఫై చేయడం ఒక విజయంగా చెప్పాలి. దీంతో మేము సాటిస్ఫైడ్గా ఉన్నాం. పోలవరం ప్రాజెక్టు మీద కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు? కేంద్ర ప్రభుత్వం అలాగే ఆర్థిక మంత్రి గారు, జలశక్తి మంత్రి గారు నిన్న కూడా మేము కలిసాం. మా రామానాయుడు గారు మా ఇరిగేషన్ మినిస్టర్ గారితో కలిసినప్పుడు అందరూ కూడా ఒకే క్లారిటీతో ఉన్నారు. అతి తొందరగా ఈ యొక్క పోలవరం ప్రాజెక్టును మనం కంప్లీట్ చేసుకోవాలి. 5 సంవత్సరాలు జగన్ చేసినటువంటి విధ్వంసం అది పోలవరం ప్రాజెక్టు కూడా అంటింది. ఇప్పుడు డయాఫ్రమ్ వాల్ డ్యామేజ్ అయింది, మళ్ళీ తిరిగి కట్టుకోవాలి. కాఫర్ డ్యామ్లో కూడా చిన్న డ్యామేజ్ ఉంది. ఇలాంటి సందర్భంలో దానికి సంబంధించి ఏవైతే ప్రొసీజరల్గా చర్యలు తీసుకోవాలో దాని మీద నిన్న చాలా డెప్త్గా డిస్కషన్ సిఆర్ పాటిల్ గారితో కూడా చేశాం. నిన్న ఏదైతే డిస్కస్ చేశామో దాన్ని మళ్ళీ బలపరిచే విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో టైం బౌండ్ మేనర్లో చేస్తామని చెప్పడం. ఎందుకనంటే ఇందులో నిధులు ఇష్యూ కాదు, మనం ప్రొసీజరల్గా అన్ని ఆంక్షలను కూడా క్లియర్ చేసుకుంటూ ఎక్కడ అబ్స్ట్రక్షన్ లేకుండా దాన్ని టైం బౌండ్గా చేయాలనేదే మన మేజర్ ఎజెండా. కాబట్టి ఆ మాట ఈరోజు బడ్జెట్ ద్వారా వచ్చింది, ఒక నమ్మకం కలుగుతుంది. అది ఖచ్చితంగా టైం బౌండ్ మేనర్లో సాధించేశారా? ఫస్ట్ ఎస్, ఇమీడియట్గా మనం ఏవైతే కొన్ని సాధించాలనుకున్నాం, అమరావతి కానీ పోలవరం కానీ వెనుకబడిన జిల్లాలు కానీ మాలాంటి శ్రీకాకుళం జిల్లాకి ఒక నిధుల అసిస్టెన్స్ కావాలనుకున్నాం. ఇవన్నీ కూడా ఫస్ట్ బడ్జెట్లోన ఈ రకంగా బడ్జెట్ కూడా 8 నెలల బడ్జెట్, ఇది 4 నెలలు ఆల్రెడీ అయిపోయినాయి. ఇంటరిమ్ బడ్జెట్ అయ్యి ఇప్పుడు మళ్ళీ వచ్చాం కాబట్టి ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్ బడ్జెట్ కూడా కాదు. అలాంటి 8 నెలల బడ్జెట్లోనే ఇన్ని అంశాలు మనం అడ్రస్ చేసుకున్నామనంటే ఖచ్చితంగా ఇది సాటిస్ఫాక్టరీ. ఫైనల్ క్వశ్చన్ సార్, ఓవరాల్ బడ్జెట్ మీద ఏమంటారు మీరు? ఓవరాల్గా కూడా దేశానికి సంబంధించి చాలా స్ట్రాటజిక్ బడ్జెట్గా మనం ఆలోచించాలి. మన రాష్ట్రంలో దేశంలో అత్యధికంగా యువకులు జాబ్స్ పరంగా పడుతున్నటువంటి ఇష్యూస్కి ఇది ఒక సమాధానం చెప్పే బడ్జెట్. ఇది ఇండస్ట్రియల్ సెక్టర్ని, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ని, స్కిల్లింగ్ని, లేకపోతే ట్రైనింగ్ని, ఎడ్యుకేషన్ని ఇలాంటి అంశాల్లో చాలా దృష్టి పెట్టి కేటాయింపులు కూడా జరిగాయి. ఎందుకనంటే రేపు రాబోతున్న జనరేషన్కి జాబ్స్ ఇప్పించే విధంగా చాలా అంశాలు ఇందులో పొందుపరిచారు. కాబట్టి మన దేశానికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా అభినందించాల్సినటువంటి బడ్జెట్ ఇది. మన యువతరానికి
వాళ్ళు స్వయం ఉపాధికైనా లేకపోతే కంపెనీలు పెట్టుకోవాలన్నా లేకపోతే ఎక్కడైనా ఉద్యోగం సాధించాలన్నా ఈ యొక్క బడ్జెట్లో వాళ్ళకందరికీ కూడా సమాధానం చెప్పే విధంగా చాలా కార్యక్రమాలు చేశారు. దాని గురించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా శాఖకు సంబంధించి కూడా అందులో ఉన్నటువంటి పొటెన్షియల్ ఏదైతే మన ఎంఆర్ఓ ఫెసిలిటీస్ ఉన్నాయో ఆ ఎంఆర్ఓ ఫెసిలిటీస్ని డెవలప్ చేయడానికి చాలా కేటాయింపులు ఇందులో జరిగాయి. ఎంఆర్ఓ ఫెసిలిటీస్కి సంబంధించి కస్టమ్స్ డ్యూటీ కానీ లేకపోతే వారంటీ విషయాల్లో కానీ వీటన్నిటిలో, ఎందుకంటే ఎంఆర్ఓలో పెద్ద పొటెన్షియల్ ఉంది. మనం ప్రపంచంలోనే ఒక బెస్ట్ కంట్రీగా ఎంఆర్ఓస్కి మనం తయారు చేసుకోవచ్చు. కానీ దానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదైతే సహకారం కావాలో అది బడ్జెట్ ద్వారా లభించింది. కాబట్టి మా సివిల్ ఏవియేషన్ సెక్టర్కి కూడా మంచి పుష్ ఇందులో వచ్చింది. 21 టెర్మినల్ బిల్డింగ్స్ మనం నిర్మించబోతున్నాం. 65 మిలియన్ ప్యాసింజర్స్ కెపాసిటీ ఈ ఒక్క సంవత్సరంలోనే మనం పెంచబోతున్నాం. సో ఇవన్నీ కూడా చూసుకుంటే సివిల్ ఏవియేషన్ కూడా కేంద్ర ప్రభుత్వం మంచి దృష్టి పెట్టి ముందుకు నడిపిస్తుంది. మొన్నట్లాంటి గ్లోబల్ ఇన్సిడెంట్స్ కి సంబంధించి ఇది పరిస్థితి అయితే ఇక దాదాపుగా కూడా బడ్జెట్ మీద టీడీపీ చాలా సంతోషంగా ఉంది. ఇక చూసుకున్నట్టుగా అయితే మాత్రం కేంద్ర బడ్జెట్ అలాగే రాష్ట్రానికి సంబంధించిన కేటాయింపుల మీద కూడా టీడీపీ పార్టీ నేత అలాగే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రామకృష్ణ, RTV, న్యూఢిల్లీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.